హే గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది డే 5 ఇన్ బెంగళూరు. ఈ రోజు నుంచి నేను ఈవెంట్ డేట్ కూడా చెప్దామని అనుకుంటున్నాను మన వ్లాగ్స్లో. ఎందుకంటే దిస్ ఇస్ లైక్ డాక్యుమెంటింగ్ మై లైఫ్. సో నేను ఫ్యూచర్లో లైక్ ఆఫ్టర్ 5 ఇయర్స్ 10 ఇయర్స్ లేదా ఫ్యూచర్లో నా కిడ్స్ కానీ నెక్స్ట్ జనరేషన్ కానీ ఎవరైనా చూసినప్పుడు లైక్ ఇట్ విల్ బి లైక్ ఎ మెమొరీ. మనం డాక్యుమెంట్ చేసుకున్నట్లు హౌ మనం ఎట్లా మనం మ్యారేజ్ ఫొటోస్ వీడియోస్ చూసి మన మెమరీస్ అనేది రికలెక్ట్ చేసుకుంటామో సేమ్ లైక్ దట్ అనిపించింది నాకు నైట్ వీడియో ఎడిట్ చేసేటప్పుడు. సో ఈ రోజు నుంచి నేను ఈవెన్ డేట్ అండ్ టైం చెప్దామని అనుకుంటున్నాను. టైం ఆల్రెడీ చెప్తున్నాను నేను వీడియోస్లో, బట్ డేట్ కూడా చెప్దాం అనుకుంటున్నాను. సో ఈ రోజు వచ్చేసి 19th సెప్టెంబర్ అనమాట, 2025. అండ్ ఈరోజు ఫ్రైడే. సో పూజ చేసుకుందామని అనుకుంటున్నాను. మేము వచ్చి ఆల్మోస్ట్ 1 వీక్ అయింది బెంగళూరుకి, బట్ ఇప్పటి వరకు నేను మంచిగా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఒక పూజ అయితే చేసుకునేది లేదు. సో ఏదో హడావిడిగా అయిపోతుంది, అంతా ఆర్గనైజ్ చేసుకోవాలి, షాపింగ్ చేసుకోవాలి, ఇదంతా అయిపోయింది. కానీ నేను పూజ అయితే కంప్లీట్గా ఒక్కసారన్నా ప్రశాంతంగా చేసుకోలేదు. సో అందుకే నేను నిన్న అనుకున్నాను అనమాట, సరే రేపు ఫ్రైడే నీట్గా పూజ చేసుకుందాము అనేసి. మార్నింగే 6:30కి లేచాను అనమాట. యాక్చువల్లీ నేను డైలీ 5:30కి అట్లా మెలకు వచ్చేది, నిద్ర రావట్లేదు, ఏంటబ్బా నీట్గా నిద్రపోదాము 8 వరకు అట్లా అనుకుంటే అని అనుకునేదాన్ని. బట్ అసలు మార్నింగ్ అసలు ఫుల్ నిద్ర వస్తుంది, పని రోజు ఇట్లే నిద్ర వస్తుంది అనమాట. ఇంకా నేను 6:30కి అయితే లేచినాను. 6:30కి లేచి ఫస్ట్ మొత్తం హౌస్ అంతా క్లీన్ చేసుకున్నాను. అది స్టోర్ రూమ్, ప్లీజ్ ఇగ్నోర్. సో ఇట్లా ఈ ఇల్లంతా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత మాప్ వేసేసి అది అయిపోయాక హాట్ వాటర్ పెట్టుకొని స్నానం చేస్తాను. అండ్ ఈవెన్ గీజర్ కూడా మేము ఇంకా ఫిట్ చేయలేదు. ఇంకా చూస్తున్నాము ఎలాంటి గీజర్ తీసుకోవాలి ఏంటి అనేసి. బిగ్ బిలియన్ డేస్ వస్తున్నాయి కదా, సో బిగ్ బిలియన్ డేస్లో తీసుకుందాంలే అని అనుకుంటున్నాం అనమాట. సో అందుకనేసి గ్యాస్ స్టవ్ మీద వాటర్ పెట్టుకొని స్నానం అయితే చేసేసాను. అండ్ సో అదే అనమాట, నైటే మేము ఫ్లవర్స్ అయితే తెచ్చుకున్నాము. ఇక్కడ బయట మన దగ్గర పోలిస్తే ఇక్కడ ఫ్లవర్స్ చాలా తక్కువ గైస్. కంపేర్ చేస్తే 30 రూపీస్కి 1/4 కిలో 250 గ్రామ్స్ ఇచ్చినారనమాట. అంటే కిలో జస్ట్ 120 రూపీస్. మా సైడ్ 800 900 చెప్తారనమాట ఏ ఫ్లవర్స్ అయినా. నేనైతే కంబైండ్ అవి కొన్ని తీసుకున్నాను, మిక్స్డ్ ఫ్లవర్స్. చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అయితే. ఇంకా మాకు ఫ్రిడ్జ్ కూడా లేదు కదా, బయట పెట్టేసాను. జస్ట్ కొన్ని వాటర్ అట్లా చల్లేసి చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఫ్రిడ్జ్ ఉంటే మాకు 1/4 కిలో ఫ్లవర్స్ ఆల్మోస్ట్ 2-3 డేస్ 4-5 డేస్ వరకు వస్తాయి. అంతట్టు దేవుడి పటాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఒక వెంకటేశ్వర స్వామిది, రామ సీతది మాత్రమే ఉంది. ఇప్పుడు ఎక్కువ ఫ్లవర్స్ తీసుకున్నా సరే అంత పెట్టడానికి లేదు. అండ్ ఇది అనమాట మాకు పూజ రూమ్ ఇట్లా ఇచ్చారు. ఇక్కడ ఒక డోర్ ఉంది, ఇది ఓపెన్ చేస్తే ఇలా ఇచ్చారు. అండ్ దీన్ని నీట్గా నేను ఆర్గనైజ్ చేసుకోవాలి. ఈ ఫ్లవర్స్ కూడా చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయి. అదే అనమాట. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో వితౌట్ ఫర్దర్ డిలే. దేవుడి పటాలు కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి నాకు ఫాస్ట్గా అయిపోయింది. ఇంకా నాకు కొన్ని పటాలు అయితే రావాల్సినవి ఉన్నాయి. నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. వినాయకుడిది కావచ్చు, లక్ష్మీదేవిది కావచ్చు, అవన్నీ ఆర్డర్ పెట్టుకున్నాను. ఇంకా అంతకంటే ఎక్కువ అయితే ఆర్డర్ పెట్టలేదు. ఇంకా ఫ్యూచర్లో నాకు ఎక్కడైనా చూసి కనపడితే డైరెక్ట్గా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎగ్జిబిషన్స్ మనం బయటకు వెళ్తూ ఉంటాం కదా, అప్పుడు తెచ్చుకుందాంలే అనేసి ఇంకా ప్రస్తుతానికి అవి పెట్టుకున్నాను. ఇంకా దీపానికి వేసే ఒత్తులు కూడా నేనే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మాకు దూది అంటే కాటన్ ఉంటుంది కదా, అది దొరుకుతుంది అనమాట ఈజీగానే మా ఊర్లో. సో మా అమ్మ అది కూడా ప్యాక్ చేసి పంపించింది. సో ఇంకా ఈజీగా నేనే పెట్టేసుకుంటున్నాను. ఎప్పటికప్పుడు నీట్గా ఒక 1 or 2 కావాల్సినవి ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. టైం ఉన్నప్పుడు కొంచెం బల్క్లో ప్రిపేర్ చేసి పెట్టుకుంటే అట్లా ఈజీగా అయిపోతుంది. బట్ ప్రస్తుతానికైతే నేనే పెట్టేసుకున్నాను. అండ్ ఫ్లవర్స్ అయితే 40 రూపీస్కి ఇన్ని ఇచ్చారు. 40 కూడా 30 అనుకుంటా, బెటర్ అనిపించింది. మా సైడ్ అయితే చాలా రేట్ ఎక్కువ ఫ్లవర్స్. ఇక్కడ
కిలో 80-90 రూపీస్ అంటే నేనే షాక్ అయిపోతున్నాను అనమాట. ఇంత తక్కువ బెంగళూరులో ఫ్లవర్స్ అనేసి. అన్ని ఏరియాల్లో నాకు తెలీదు, మేముండే ఏరియాలో మాత్రం చాలా తక్కువ. అండ్ నీట్గా ఇట్లా డెకోర్ అయితే చేసుకున్నాను అనమాట. నాకు ఎంత నీట్గా డెకరేషన్ చేసుకుంటే అంత బాగా అనిపిస్తుంది పూజ కానీ, అంత ప్రశాంతంగా. అదొక పాజిటివ్ వైబ్ అనమాట. అండ్ నాకు వచ్చేసి వీక్ ఆఫ్ ఆ రోజు. సో నాకు ఫ్రైడే సాటర్డే వీక్ ఆఫ్ ఉంటుంది ఇంకా, కాబట్టి ఆ రోజు ప్రశాంతంగా మొత్తం అన్ని పనులు నెమ్మదిగా నిదానంగా చేసుకున్నాను. ఇంకా దాని తర్వాత ఇక్కడ రాగి దోశ వేసుకుంటున్నాను నేను. ఇది ఇన్స్టాంట్గా బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవచ్చు, పెద్ద కష్టం కూడా ఏం కాదు. యాక్చువల్లీ నేను ముందు షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేసినట్లు గుర్తు రెసిపీ కూడా. ఇది ఏం లేదు, కొంచెం రాగి పిండి, గోధుమ పిండి అండ్ ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, ఇంకా కావాలంటే పుదీనా మీ ఇష్టము, నచ్చితే వేసుకోవచ్చు ఫ్లేవరు. ఇంకా పచ్చిమిర్చి, సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా కరివేపాకు వేసుకున్నా బాగుంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్. మనం ముందు బ్యాటర్ రెడీ చేసుకోకుండా కూడా అప్పుడప్పుడు రెడీ చేసుకొని చేసేసుకోవచ్చు. నేను ఎగ్జాక్ట్ కొలతలతో ఎట్లా కావాలి అంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా షార్ట్ వీడియో కానీ లేదంటే నెక్స్ట్ టైం ప్రిపేర్ చేసినప్పుడు నేను షూట్ చేసి పెట్టడానికి ట్రై చేస్తాను. గైస్ మై దోశలు, ఈ సప్పడాలు నేను మందంగా చేసినానంట, మెత్తగా ఉంటాయంట. అయితే తను బాగా క్రంచీగా చేసుకున్నాడంట గైస్. అట్లా తీయాలా? నాకు తెలియదే. ఏది అంతేనా? పిండి అంత తింటారు, పిండి టిఫిన్ అయితే చేసేసాము. అలా కూర్చొని ఉన్నాను అనమాట ప్రశాంతంగా. ఈరోజు పూజ టిఫిన్ అంతా అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే ఎడిటింగ్ చేసుకుంటా ఉన్నాను అనమాట వీడియోస్. బట్టలు కొన్ని ఉన్నాయి వాష్ చేయాల్సినవి, బట్ ఏంటంటే బయట కొంచెం క్లౌడీగా ఉంది. చూసి ఎండ అనుకోద్దండి, ఇది మిర్రర్. సో కొంచెం ఎండ వస్తే బట్టలు వాష్ చేసేయాలి. ఇంకా దాని తర్వాత మీషో పార్సల్ వచ్చిందంటే వెళ్ళాము. యాక్చువల్లీ నేను చాలా ఆర్డర్ పెట్టినాను, ఎక్కడెక్కడ నుంచి ఏమేమి ఆర్డర్ పెట్టినానో నాకే తెలీదు. మీషో, ఫ్లిప్కార్ట్, అమెజాన్ అన్నీ రోజుకొకటి వస్తున్నాయి, ఏమొచ్చినాయో నాకే తెలీదు. సో వెళ్ళాము, ఏమొచ్చినాయా ఏంది అనేసి. అండ్ నేను కూడా వెయిట్ చేస్తాను ఎప్పుడెప్పుడు అన్నీ వస్తాయా, అన్నీ ఆర్గనైజ్ చేసుకుందామా, అన్నీ సర్దుకుందామా అనేసి. ఎందుకంటే అన్నీ ఎక్కడివక్కడ ఉన్నాయి. ఆయిల్ వేసుకోవడానికి కావచ్చు, లేకపోతే నార్మల్గా పౌడర్స్ అంటే కిచెన్లోకి అన్నీ ఆర్గనైజ్ చేసుకోవడానికి, స్టోరేజ్ బాక్సెస్ కావచ్చు అన్నీ. అందుకే ఎప్పుడెప్పుడు వస్తాయనేసి వెయిట్ చేస్తూ ఉన్నాను. సో ఇప్పుడు ఏమొచ్చిందా అని పోయినాను అనమాట. ఇది చపాతీ ప్యాన్. నేను యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయడం కొంచెం పెద్దది ఎక్స్పెక్ట్ చేసినాను. మీరు ఇక్కడ సైజ్ కూడా చూడొచ్చు ఎంత చిన్నగా వచ్చిందో. డెలివరీ అతను అంటున్నారనమాట దోశ పోసి వాళ్ళకి పార్సల్ చేయండి అనేసి. చాలా చిన్నగా వచ్చింది గైస్. అంటే ఎంత చపాతీ పెనమైనా మరి అంత చిన్నగా వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా నేనైతే రిటర్న్ పెట్టేసినాను అనమాట మళ్ళీ దాన్ని. ఇంకా ఈవినింగ్ వచ్చి స్వీట్గా ఏమైనా తినాలని ఉంది అని అంటే పాయసం చేస్తున్నాను అనమాట. చాలా బాగా కుదిరింది. అంటే నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఇంత టేస్టీగా ఇట్లా కుదిరేది నేను అనుకున్నాను అనమాట. ఎందుకో ఈ మధ్య అట్లా కుదరట్లేదు, హాస్టల్లో చాలా బాగా వచ్చేది మ్యారేజ్ ముందు అని అన్నాను మా హస్బెండ్తో. సరే అనేసి గుర్తు తెచ్చుకొని సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఈరోజు ట్రై చేసినాను. చాలా బాగా వచ్చింది గైస్ పాయసము. ఏం లేదు, నార్మల్గా మనం సేమియా వేసేటప్పుడు పాలు ముందే వేసేయకూడదు. మొత్తం వాటర్లో సేమియా అంతా కుక్ అయిపోవాలి. తర్వాత కొంచెం మిడిల్ ప్రాసెస్లో సగం మిల్క్, అంటే మనం ఎన్ని పాలు అయితే వేయాలనుకుంటున్నామో ఆ పాలల్లో హాఫ్ పాలు వేయాలి. ఇంకా ఫుల్గా కొంచెము దగ్గరికి అయిపోయింది, ఇంకా సేమియా ఆల్మోస్ట్ ఉడికిపోయింది, ఇంకా పాలు పోసినా సరే పీల్చుకోదు అన్నప్పుడు నార్మల్ మిగిలింటాయి కదా హాఫ్ పాలు పక్కన పెట్టింటాం కదా, అవి వేసేయాలి. అట్లా చేస్తే ఏమవుతుందంటే ఎంతసేపు ఉన్నా సరే మిల్క్ పీల్చేయదు అనమాట. అట్లే మనకి పక్కకు ఉంటుంది, ఏమంటారు పాలుగా ఉంటుంది అనమాట. గట్టిగా అయిపోకుండా కొంచెం సేపు ఉన్న తర్వాత కేసరి టైప్లో అయిపోతుంది కదా, అట్లా కాకుండా నీట్గా బాగుంటుంది. ఇంకా దాని తర్వాత ఇన్స్టామార్ట్ నుంచి కొన్ని థింగ్స్ కావాలని ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. యాక్చువల్లీ స్నాక్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి దీంట్లో. కేబుల్ కావాలనేసి ఓపెన్ చేసినాను నేను ఇన్స్టామార్ట్, ఫాస్ట్గా వచ్చేస్తుంది అనేసి ఛార్జింగ్ కేబుల్. దాని తర్వాత ఏవేవో ఆర్డర్ పెట్టేసుకున్నాను. తినాలనుంది అనేసి ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టుకున్నాము. ఇదేదో డ్రై ఫ్రూట్స్ మిక్స్ అని అంటే అసలు టేస్టే బాగాలేదు, నాకు ఎందుకో చెడిపోయినట్లు అట్లా అనిపించింది. సర్లే అనుమానంతో ఎందుకు తినడం అనేసి పడేసాము. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై బై.